హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాగలదుంప చూడండి. తీగ అయితే ఈ విధంగా ఉంటుంది. 3 స్టార్ ఫ్రూట్ లాగా ఉంటుందండి. ఆ తీగ 3 స్టార్ ఫ్రూట్ ఎలా ఉంటుందో అట్లనే ఉంటుంది. ఆ విధంగానే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, మేమైతే ఈ దుంప ఈరోజు తవ్వుతున్నాను. మినిమం దీన్ని 4 అడుగులు తవ్వాలి, 4-5 అడుగులు తవ్వాలి. పెద్దగా తవ్వాలి ప్లేస్. అంటే దుంప ఎంతవరకు ఉందో అంత తవ్వుకోవాలి. మట్టి తీయడానికి అవ్వదు లేదండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే తీగ ఉంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది. మనం ఇప్పుడు తవ్వుదాం, చూపిస్తాను మీకు. తవ్వేసి చూడండి. ఇందులో దుంప వచ్చి 2 రకాలు ఉంటాయండి. కొద్దిగా ఎరుపులాగా ఉంటాయి, కొన్ని వైట్ లాగా ఉంటాయి. ఈ రెండు కూడా టేస్ట్ ఒకటే ఉంటుంది. బట్ ఈ దుంప అది మన ప్రాంతంలో తినడానికి చాలా ఇష్టపడతారండి. చాలా మృదువుగా, చాలా టేస్ట్గా ఉంటుంది. తింటారండి, చాలా ఎక్కువ మంది తింటారు. ఈ దుంప ఏ ఇంట్లో చూసినా ఉంటుందండి, ప్రతి పొదల్లో ఉంటుంది. దీన్ని తవ్వాలంటే మినిమం ఒక అడుగు ఇటు అటు తవ్వాలండి. చూడండి, ఈ విధంగా అయితే ఉంది మనకు తీగ. చూస్తున్నాను కదా, ఈ విధంగా నేను తవ్వుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇదిగో ఇక్కడ దుంప మనకు సగం వరకు వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, అదంతా తవ్వుతున్నాను. చూడండి, ఒక 2 అడుగులు తవ్వాను. అంటే మనకు మట్టిని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. ఆ దుంప మట్టి ఉంటుంది కదండి, మట్టి గట్టిగా ఉంటే తక్కువ లోతులో ఉంటుంది. అదే మట్టి లూజుగా ఉంటే ఎక్కువ లోతు వెళ్తుంది. 5 అడుగులు 10 అడుగులు కూడా వెళ్ళే అవకాశం ఉందండి. చాలా ఈ దుంప తీయడం చాలా కష్టమే, కానీ చాలా ఇష్టంగా తింటారు మన ప్రాంతంలో. సంక్రాంతి పండగలకి ఆవులకి మెడలు కట్టడం కానీ, లేదంటే రకరకాలుగా చేస్తారండి. ఈ కూర చాలా ఇష్టంగా తింటారు మన ప్రాంతంలో. ఈ దుంప ఇప్పటి నుంచి కాదండి, తాత ముత్తాత కాలం నుంచి చాలా ఎక్కువ మంది తింటారు. ఎందుకంటే ఈ దుంప ఒక ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది ఈ దుంప. ప్రోటీన్ అంటే ఫేట్ అనేది తక్కువ ఉంటుంది, దీంట్లో కాల్షియం అనేది ఎక్కువ ఉంటుందండి. అందుకే మన వాళ్ళు ఎక్కువ తింటారు. చూడండి, ఎలిఫెంట్ ఒక లెగ్ లాగా ఉంది, అంటే ఏనుగు కాళ్ళలాగానే ఉంటుందండి. ఆ పైన చూస్తున్నారు కదా, బుర్ర చూపించి చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయి. ఆ విధంగా ఉంటుందండి ఇది. అంటే మన ప్రాంతంలో ఈ దుంప ఎక్కువ పండిస్తారండి. ఎక్కడ చూసినా, ఏ మార్కెట్లో చూసినా అలాగ ఉంటాయి. చూడండి ఎలా ఉంది ఆ దుంప, పైన కింద వరకు అక్కడ వరకు ఉందండి. చూడండి, దుంప అయితే చివరి వరకు వస్తుంది. 2 అడుగులు తవ్వాను నేను అయితే. చూడండి, అది ఎంత పెద్దది ఉంది దుంప. అంటే ఎలిఫెంట్ అంటాం కదండి, ఏనుగు కాళ్ళ ఉన్నాయండి అవి. డిటో అట్లనే ఉంటుంది, అలానే ఉంటుంది. చూస్తాను కదా, ఈ విధంగా అయితే బుర్ర. చూడండి, ఆ బుర్ర ఎలా ఉంది. ఇది దుంపలు తీసేస్తాను చూడండి. పక్క సైడ్ ఉన్నటువంటి దుంప తీస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉన్నాయి. చాలా ఇష్టంగా ఉడకబెట్టి తినవచ్చు, కూర వండి తినవచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మా ప్రాంతంలో ఇది ప్రత్యేకత అనమాట. మా గిరిజన ప్రాంతంలో ప్రత్యేకత ఇదే. ఈ కూర ఈ సీజన్ వచ్చిందంటే, ఈ నెల వచ్చి నవంబర్ డిసెంబర్ వచ్చిందంటే ఈ దుంపలు ఎక్కువ తీస్తారండి. ఏప్రిల్ వరకు తీస్తారు. ఇది చాలా చాలా బాగుంటుంది, ముద్రిపోద్ది. మరి ఏప్రిల్ దాటిందంటే ఈ దుంప అనేది కుళ్ళిపోద్ది ఫ్రెండ్స్, మళ్ళీ కొత్తగా అవుతుంది. చూడండి, ఈ విధంగా అయితే ఉన్నాయి. నేను తీసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఉంది మన ప్రాంతంలో. మేము ఎక్కువ ఇష్టపడి తినే దుంప ఇదిగో. చూడండి, ఇది ఎలిఫెంట్ బుర్రలాగానే ఉంది కదండి. మనం చూడడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. చూడండి, చాలా గట్టి దృఢంగా ఉంటుందండి దుంప. చాలా చాలా బాగుంటుంది. చూడండి, చూడడానికి ఈ విధంగా ఉన్నాయి. మనకైతే కావాల్సినటువంటి పార్ట్ మనం తీసుకున్నాం. చూడండి, మనం ఎక్కడ వరకు తీసుకుంటాం అక్కడ వరకు తీసుకొని మళ్ళీ మిగతాయి మనం కిందన పాతిస్తామండి. చూపిస్తాను మీకు వీడియోలో. అలాగా నేనైతే దుంపలు తీసుకున్నాను. చూడండి, సైడ్ ఉన్నాయి కదా, దుంప మట్టి గట్టి ఉండడం బట్టి ఆ దుంప అనేది లోపలికి వెళ్ళలేదండి. అంటే పెద్దగా ముద్రలేదు. చూడండి, అక్కడైతే మనకు ఎక్కడ కావాల్సింది అక్కడ పొడి చేసి తీసేస్తాం, అది ఇరిపేస్తాం అక్కడ వరకు. చూడండి, మనకు ఈ పెద్ద ముక్క ఉంది కదండి, ఇదిగో ఈ పెద్ద ముక్క మనకు అవసరం అండి. ఈ పెద్ద ముక్క కూరకి లేదా ఉడకబెట్టి తినడానికి పట్టుకెళ్తాం మేము. చూస్తాం కదా, చాలా ప్రోటీన్ ఉన్నదండి. అదిగో అది పాతే ముందు ఆ గొయ్యిలో మనం కొన్ని ఆకులు వేస్తాం. ఎందుకంటే బాగా మగ్గిపోయి అందులో మెత్తగా ఉండడం కోసము అది వేస్తాం. తర్వాత మట్టి వేస్తామండి. వాటి మీద మట్టి వేసి తొక్కేస్తాం. తొక్కేసిన తర్వాత ఏం చేస్తాం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు వేస్ట్ ముక్క ఉన్నాయి కదండి, ఆ బుర్ర ముక్క, మొదల ముక్క, అవి మళ్ళీ పాతిస్తామండి. ఆ ముక్క పాతేస్తే మళ్ళీ అదే చిగురించి మరి కొత్తది వస్తుందండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మనం తవ్వుకోవడం. మనం ఇదే సీజన్లో మళ్ళీ తవ్వుకుంటే మనకు దుంప మంచిగా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్నాయి మన ప్రాంతంలో. ఇటువంటిది ఎక్కువ ఉన్నాయి. చూడండి, పట్టుకెళ్తాం మనం, పట్టుకెళ్ళిపోతాం. ఇంటికి అయితే మేము పట్టుకెళ్ళిపోతున్నాము. చూడండి, ఈ విధంగా అయితే మనం గంపలు తెచ్చుకొని లేదా పలరాము తెచ్చుకొని పట్టుకెళ్ళిపోతాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అందరు పట్టుకెళ్ళిపోతాం. ఈ పిల్ల అయితే అక్కడ వదలదండి. ఈ వీడియోలో ఎక్కడైనా వచ్చేస్తానంటది. చాలా ఇంట్రెస్ట్ పిల్ల. దుంపలు పట్టుకొని నాగలదుంప అంటుంది పిల్ల. ఏ దుంప? నాగలదుంప అంట. చాలా ఇష్టం దానికి, చాలా బాగా తింటుంది. ఉడకబెట్టి ఇస్తే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇటువంటి వీడియోని చూసి ఉంటే లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసేయాలండి. మీరు తిని ఉంటే టేస్ట్ ఎలా చెప్పండి. ఇందులో చెప్పాను కదా, రెడ్ రకాలు వైట్ రకాలు ఉంటాయి. అవి ఏదైనా రెడ్ కన్నా వైటే బెస్ట్. అంటే చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేసేయాలండి ఫ్రెండ్స్. బాయ్.